శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. ఉగాది మహోత్సవాల్లో కన్నడ, మహారాష్ట్ర భక్తులతో పాటు ఇతర దేశంలోని ఇతర రాష్ట్రాల భక్తులు మొత్తం 30 రోజుల్లో భక్తులు కానుకల రూపంలో లభించాయి. శనివారం ఉభయ పరివార ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రావతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 7,19,58,064 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 30 రోజుల భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించారని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. నగదుతో పాటు 122 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, వెండి 6 కేజీల 550 గ్రాములు లభించింది. 624 యుఎస్ఏ డాలర్లు, 210 యుఏఈ దిరమ్స్, 6 సౌదీ రియాల్స్, 10 సింగపూర్ డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్స్, 14 మలేషియా రింగిట్స్, 25 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూరోలు, 1 కువైట్ దినార్, 60 కెనడా డాలర్లు, 20 న్యూజిలాండ్ డాలర్లను స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు. ఇక పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ ఈవో శ్రీనివాసరావు ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఇక శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. ఈసారి హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి క్షేత్రానికి భక్తులు కానుకల రూపంలో సమర్పించినటువంటి లెక్కింపులో భాగంగా దాదాపు భారీ ఆదాయం వచ్చినట్లుగా ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఏదైతే హుండీ లెక్కింపులో భాగంగా గత 30 రోజులుగా భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్నటువంటి ఆదాయాన్ని అధికారులు గంగావతి మండపంలో లెక్కింపు చేపట్టారు. దాదాపు ఈ లెక్కింపులో 7,19,58,064 రూపాయల ఆదాయం రాబడిగా వచ్చినట్లుగా తెలుపుతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా 122 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారుతో పాటు 6 కేజీల 550 గ్రాముల వెండి కూడా భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించినట్లుగా తెలుపుతున్నారు. అదే రకంగా అటు విదేశీ కరెన్సీ కూడా భారీగా వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలుపుతా ఉన్నారు. దాదాపు ఈ నెల 20వ తేదీ వరకు జరిగినటువంటి ఈ ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయం కేవలం 30 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఈ మొత్తం ఆదాయం వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలుపుతున్నారు. శ్రీశైలం క్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అటు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు వారం రోజుల పాటు సాగినటువంటి ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు వివిధ రూపాల్లో స్వామివారికి సమర్పించుకున్నటువంటి నగదుతో పాటు బంగారు, వెండి, విదేశీ కరెన్సీ నోట్లను కూడా ఈ హుండీ లెక్కింపులో భాగంగా గుర్తించినట్టుగా తెలుపుతా ఉన్నారు. మురళి, మరి ఈ హుండీ ఆదాయాన్ని దేవస్థానం ఎలాంటి అభివృద్ధి పనులకు వినియోగించనుంది? ఇప్పటికే శ్రీశైలం ఆలయానికి సంబంధించి శ్రీశైలం ఆలయాన్ని తిరుపతి తరహాలో
అభివృద్ధి చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు చేపట్టారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి డిపిఆర్ ఏదైతే ఉందో దాన్ని కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నగదుతో పాటు ప్రభుత్వం కూడా ఈ శ్రీశైలం క్షేత్రాన్ని అటు పర్యాటక రంగంగాను ఇటు ఆధ్యాత్మిక క్షేత్రంగాను తీర్చిదిద్దేందుకు అభివృద్ధి చేసేందుకు కూడా చర్యలు చేపట్టింది. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన సమయంలో కూడా శ్రీశైలం క్షేత్రం అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు త్వరితగతిన చేపట్టేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి కూడా హామీ ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చెందేందుకు కూడా అన్ని చర్యలు చేపడుతున్నారు. మరి హుండీ లెక్కింపు ప్రక్రియలో పారదర్శకత కోసం ఏ విధమైన చర్యలు చేపట్టారు? ఈ హుండీ లెక్కింపులో భాగంగా అటు శివభక్తులు ఆలయ అధికారులతో పాటు శివభక్తులను కూడా ఈ హుండీ లెక్కింపులో పాల్పంచుకున్నారు. ఏదైతే ఈ హుండీ లెక్కింపు దాదాపు సీసీ కెమెరాల నిఘా నీడల్లో లెక్కింపు చేపట్టారు. ఇక్కడ కూడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా కూడా ఈ హుండీ లెక్కింపు చేపట్టారు. శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణ నేపథ్యంలోనే ఈ హుండీ లెక్కింపు పారదర్శకంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు శ్రీశైలం క్షేత్రంలో భక్తుల తాకిడి ఈ వేసవి సెలవులు వచ్చిన నేపథ్యంలో కూడా మరో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అటు దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో వెలిసిన ఈ క్షేత్రంలో భూ కైలాసంగా విరాజిల్లుతుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వందల కిలోమీటర్ల నుంచి కూడా పాదయాత్ర చేసుకుంటూ స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. దీంతో ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కలిగే రకంగా కూడా ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel